అగరబత్తి వాసన పడకపోయినా లేదా పూజకు తాజా పువ్వులు దొరకకపోయినా ఇలాంటి ఇబ్బందులు చాలామందికి ఎదురవుతూ ఉంటాయి కదా. అయితే ఇలాంటి సాంప్రదాయ పూజా వస్తువులు మన దగ్గర లేనప్పుడు మన ఆధ్యాత్మిక ఆచారాలను ఎలా ముందుకు తీసుకెళ్లాలి? ఈరోజు మనం దీని గురించే లోతుగా తెలుసుకోబోతున్నాం. చూడండి, ఇది చాలామంది అడిగే ఒక సాధారణ ప్రశ్నే. అందుకే మన విశ్లేషణను ఇక్కడి నుంచే మొదలు పెడదాం. ఈ రోజుల్లో ఇలాంటి ఆచరణాత్మక ఇబ్బందులు రావడం చాలా సహజం. మరి మన ప్రాచీన సంప్రదాయాలు దీనికి ఎలాంటి పరిష్కారాలు చూపిస్తున్నాయో చూద్దాం రండి. అలర్జీలు కావచ్చు, లేదా మనమున్న చోట ఆ వస్తువులు దొరక్కపోవచ్చు. కారణం ఏదైనా ఇది చాలామందికి ఎదురయ్యే ఒక సవాలే. కానీ శుభవార్తేంటంటే మన సాంప్రదాయాలు ఈ విషయంలో అనుకున్నదానికంటే చాలా సరళంగా ఉంటాయి. ముందుగా పూజలోని ప్రాథమిక అంశాలేంటో అర్థం చేసుకుందాం. సాధారణంగా హిందూ పూజలో 5 ముఖ్యమైన సమర్పణలు ఉంటాయి. వీటినే పంచోపచారాలు అని పిలుస్తారు. గంధము సువాసనని, పువ్వులు సౌందర్యాన్ని, ధూపం వాతావరణ శుద్ధిని, దీపం జ్ఞానాన్ని, ఇక నైవేద్యం పోషణను సూచిస్తాయి. ఈ సింబల్స్ వెనుక ఉన్న అసలు అర్థం మనకు తెలిస్తే వాటికి ప్రత్యామ్నాయాలు వెతకడం చాలా తేలికైపోతుంది. మరి దీనికి పరిష్కారమేంటి? ఇక్కడే వస్తాయి అక్షతలు. పసుపు లేదా కుంకుమ కలిపిన ఈ పచ్చిబియ్యం ఎంత అద్భుతమైన ప్రత్యామ్నాయం అంటే, పూజలో ఏ వస్తువు లేకపోయినా దానికి బదులుగా వీటిని ఉపయోగించవచ్చు. అందుకే కదా గంధం అర్థే అక్షతాన్ సమర్పయామి అని చెప్పి గంధం బదులుగా కూడా అక్షతలను సమర్పిస్తాం. ఎంత సింపుల్, ఇంకా ఎంత పవర్ఫుల్ సొల్యూషనో కదా ఇది. అక్షతలు మాత్రమే కాదు, మన సాంప్రదాయాల్లో ఇలాంటి ప్రత్యామ్నాయాలు ఇంకా చాలా ఉన్నాయి. ఉదాహరణకి పూలదండకు బదులుగా పత్తిదండను వాడొచ్చు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, బౌద్ధ ఆచారాల్లో పొగ రాకుండా ఉండుటానికి వెలిగించని అగరబత్తినే నైవేద్యంగా చూపిస్తారు. దీన్ని బట్టి మన సాంప్రదాయాలు ఎంత ప్రాక్టికల్గా, పరిస్థితులకు తగ్గట్టుగా ఉంటాయో అర్థమవుతుంది. సరే, మనకు ఇప్పుడు ప్రాక్టికల్ సొల్యూషన్స్ అయితే దొరికాయి. కానీ ఇది మనల్ని ఇంకొంచెం లోతైన ప్రశ్నకు తీసుకొస్తుంది. అదేంటంటే, అసలు మనం చేసే పూజలో ఈ భౌతిక వస్తువులు ఎంతవరకు ముఖ్యం? మనం కేవలం వస్తువులను మార్చడం గురించే మాట్లాడుతున్నామా, లేక దీని వెనక ఇంకేదైనా పెద్ద అర్థం ఉందా? ఈ ప్రశ్నకు సమాధానం భగవద్గీతలోని ఈ ప్రసిద్ధ శ్లోకంలో దొరుకుతుంది. ప్రేమతో, భక్తితో ఒక ఆకు, పువ్వు, పండు లేదా కాస్త నీళ్లు ఏది సమర్పించినా నేను దాన్ని స్వీకరిస్తాను అని. ఇక్కడ అసలు పాయింట్ వస్తువు కాదు, దాని వెనుక ఉన్న ఆ ప్రేమ, ఆ భక్తి. ఆ భావనే అసలైన నైవేద్యమన్నమాట. ఆ ముఖ్యమైన భావనే భక్తి. ఇది కేవలం ఒక పదం కాదు, ఇది దైవంతో మనకుండే ఒక ప్రేమపూర్వకమైన అనుబంధం. శాస్త్రాల ప్రకారం మన ఆరాధన ఎంత గొప్పగా ఉన్నా, ఎంత చిన్నగా ఉన్నా, ఈ భక్తి అనే భావన ఏకపోతే అది అసంపూర్ణమే. మన సమర్పణకు ప్రాణం పోసేది ఇదే. భక్తే ముఖ్యమైనప్పుడు ఇంకొక అడుగు ముందుకు వేసి ఆలోచిద్దాం. అసలు భౌతిక వస్తువులేవీ లేకుండానే పూజ చేయగలమా? మన సమర్పణ పూర్తిగా మనసులోనే ఉంటే ఎలా ఉంటుంది? ఈ ఆలోచనే మనల్ని ఒక చాలా శక్తివంతమైన సాధన వైపు నడిపిస్తుంది. దాని పేరే మానస పూజ, అంటే మానసిక ఆరాధన. ఇది ఒక అద్భుతమైన కాన్సెప్ట్. మన మనసులోనే ఎలాంటి హద్దులు లేకుండా అత్యంత వైభవంగా దైవాన్ని ఆరాధించడం. ఇక్కడ మన కల్పనే మన పూజామందిరం, మన ఆలోచనలే మన నైవేద్యాలు. ఆదిశంకరుల శివ మానస పూజ నుండి వచ్చిన ఈ మాటలు చూడండి. దైవికమైన పాటలు, నాట్యాలు ఇవన్నీ హృదయంలోనే పుట్టి అక్కడే సమర్పించబడుతున్నాయి. అంటే ఇది కేవలం ఊహ కాదు, మనసులో జరిగే ఒక సంపూర్ణమైన అనుభవం. భౌతిక ప్రపంచంలో మనం చేయగలిగిన దానికంటే కూడా గొప్పగా మన ఆరాధన ఉండొచ్చు. అయితే ఇది కేవలం ధ్యానంలో కూర్చున్నప్పుడేనా? అస్సలు కాదు. ఈ మానస పూజ అనే భావన మన రోజువారీ జీవితాన్ని చూసే దృక్పథాన్నే మార్చేస్తుంది. మనం చేసే ప్రతి పనిని, అది వంట కావచ్చు, ఆఫీస్ పని కావచ్చు, లేదా ఒక మొక్కను పెంచడం కావచ్చు, ప్రతిదాన్ని ఒక నైవేద్యంగా భావించవచ్చు. ఈ ప్రయాణమంతా చివరికి ఈ ఒక్క వాక్యంలో ముగుస్తుంది. ఓ శంభో, నేను ఏ పని చేసినా అదంతా నీ ఆరాధనే. ఇక్కడ జీవితానికి, ఆరాధనకి మధ్య ఉన్న తేడా పూర్తిగా చిరిగిపోతుంది. మన ఉనికి మొత్తం ఒక ప్రార్థనలా మారిపోతుంది. కాబట్టి ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం? పూజకు పువ్వులు లేకపోతే ఏం చేయాలి అనే ఒక సింపుల్ ప్రశ్నతో మొదలుపెట్టి అక్షతల లాంటి ప్రాక్టికల్ సొల్యూషన్స్ చూశాం. కాని అంతకంటే ముఖ్యంగా అసలైన నైవేద్యం వస్తువు కాదు, మన భక్తి అని తెలుసుకున్నాం. అక్కడ్నుండి మన మనసులోనే అత్యంత శక్తివంతమైన పూజ చేయగల మానస పూజ గురించి నేర్చుకున్నాం.
చివరికి మన జీవితమే ఒక గొప్ప నైవేద్యం కాగలదని గ్రహించాం. కాబట్టి ఈ ఆలోచనతో మన చర్చను ముగిద్దాం. మనం చేసే ప్రతి చర్య ఒక నైవేద్యమైతే మరి ఈరోజు మన ఆరాధన ఏమిటి?